మోంతా తుఫాన్ తరుముకొస్తుంటే మరోవైపు ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఈ తీరం పొడిగినా కూడా ఇక్కడ అక్కడ అదంతా కూడా బంగారం ఎదుగుతూ కనిపిస్తుంది. తమ్ముడు బంగారం దొరుకుతుంది, నిజంగా ఎదుగుతున్నారు. బంగారం దొరుకుతుందా? దొరికింది, ఏది చూపించు. దగ్గర తమ్ముడు చిన్న దొరుకుతున్నాయా? ఎందుకు మరి ఇప్పుడు కొత్త తుఫాన్ వస్తుంది, ఈ తుఫాన్ టైంలో ఎందుకు ఎదుగుతున్నా అంత రిస్క్ తీసుకొని? తుఫాన్ టైం ఇప్పుడు దొరికింది మొత్తానికి దొరకవు. తుఫాన్ టైంలోనే దొరుకుతాయి. అంటే ఒడ్డు కొట్టుకు వస్తుంది కదా, నీరు లాగినప్పుడు దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు రిస్క్ అయినా సరే అందరూ ఎదుగుతున్నారు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఎదుగుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్నారు కొంతమంది, మరి కొంతమంది అయితే ఇక్కడ అంటే ఒక పక్క చూసారా అలా ఉధృతి చూడండి ఎంత ఎక్కువగా ఉందో. గంటకి పెరుగుతూ ఉంది అని చెప్తుంటే మరొక పక్క బంగారం దొరుకుతుంది కాబట్టి ఎదుగుతున్నాం అని అంటున్నారు. చూసారా ఎన్ని దొరికాయి ఇవన్నీ? ఈ డబ్బాలు ఉన్నాయా? చూసారా ఇక్కడ చిన్న చిన్న దొరుకుతాయి. ఆ చేతి మీద కూడా చూసారా మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా చిన్న డబ్బాలు. ఆ డబ్బాలు కూడా ఉన్నాయి తమ్ముడు, చూపించి ఒకసారి మామూలుగా. ఒక పక్క తీవ్రమైన తుఫాను వస్తుందని చెప్తుంటే ఒక పక్క బంగారం ఉప్పడ తీరంలో తుఫాన్ సమయాల్లో ఎత్తుతూ ఉంటారు. ఇదంతా కూడా సర్వసాధారణం చెప్తున్నారు ఇక్కడ. మొత్తానికైతే ఈ తుఫాను ఒక పక్క తరుగుతుంటే బంగారం వేట మాత్రం కొనసాగుతుంది. ఉప్పడ తీరంలోని బంగారం వేట అంటే గోల్డ్ హంట్ జరుగుతున్న స్పాట్.